నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మీలో చాలామంది సోనీ, హెచ్టీసీ, ఎల్జీ మొబైల్స్ ఎందుకు రివ్యూ చేయరని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఆల్రెడీ చాలామంది రోజు అడుగుతూ ఉన్నారు. నేను దీని గురించి సపరేట్ వీడియో చేస్తానని చెప్పేసి చెప్పాను. సో ఈరోజు నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఎందుకు ఈ మొబైల్ బ్రాండ్స్ రివ్యూ చేయరు. సో ఇవి చెత్త బ్రాండ్స్ అంటే కావు. ఖచ్చితంగా మీకు సోనీ, హెచ్టీసీ, ఎల్జీ మొబైల్స్ మంచి బ్రాండ్స్. సో శాంసంగ్, యాపిల్ లాగా ఇవి కూడా మంచి బ్రాండ్సే. కాకపోతే ఎక్కువ ఎందుకు రివ్యూ చేయరు అంటే, సో మీరు ఒకసారి సోనీ, హెచ్టీసీ, ఎల్జీ మొబైల్స్ ఒకవేళ మనం కొనిన తర్వాత వాటికి రీసేల్ వాల్యూ అనేది ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను 60,000 పెట్టేసి సోనీ ఎక్స్పీరియా ఎక్స్8 ప్రీమియం కొన్నాను అనుకోండి. సో మళ్ళీ దాన్ని రీసేల్ చేయాలంటే కొనడానికి ఎవరు రారు. సో మార్కెట్లో ఎందుకంటే అక్కడ శాంసంగ్ గెలాక్సీ ఎస్8 అనేది పాపులర్ మొబైల్. సో సోనీ లవర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు మాత్రమే అది కొంటారు. సో నార్మల్గా అయితే ప్రతి ఒక్కరు శాంసంగ్ గెలాక్సీ ఎస్8 తీసుకుంటూ ఉంటారు. సో ఇప్పుడు నేను అది మార్కెట్లోకి వెళ్ళి అమ్మాలంటే ఎవరు కొనరు. సో ఖచ్చితంగా మనకి 20,000 నుంచి 25,000 వరకు లాస్ అయితే వస్తుంది. 40,000 to 35,000 to 40,000 వరకు కొంటారు. సో ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది. అదే మీరు శాంసంగ్ కానీ యాపిల్ కానీ తీసుకొని ఒక 1 month తర్వాత మీరు రీసేల్ చేయడానికి వెళ్తే మీకు ఒక 10,000 to 15,000 లాస్ వస్తుంది. ఫోన్ అనేది అమ్ముడుపోతుంది. సో ఇది మెయిన్ రీజన్. సో ఈ సోనీ, హెచ్టీసీ, ఎల్జీ బ్రాండ్స్లో మనకి ఏదైతే బడ్జెట్లో ఉన్నాయి మొబైల్స్ అంతా బాగోవు. ఈవెన్ శాంసంగ్లో కూడా మనకి బడ్జెట్ మొబైల్స్ అంతా బాగోవు. సో మీరు శాంసంగ్ జే సిరీస్ తీసుకున్న చాలా పాపులర్ మార్కెట్లో మనకి జే సిరీస్ చాలామంది కొంటూ ఉంటారు ఆఫ్లైన్ మార్కెట్లో. సో ఆన్లైన్లో మాత్రం తక్కువ కొనడం వాటిని, ఎందుకంటే వాటిలో మనకి మినిమం సెన్సార్స్ ఉండవు. ప్లస్ శాంసంగ్ మనకి అంత క్వాలిటీ మెయింటైన్ చేయదు లో ఎండ్ మొబైల్స్లో హై ఎండ్తో కంపేర్ చేస్తే. సో అండ్ హెచ్టీసీ తీసుకున్న, ఎల్జీ తీసుకున్న, మీరు సోనీ తీసుకున్న ఈ మొబైల్స్ కూడా మీకు బడ్జెట్లో అంత మంచి మొబైల్స్ ఉండవు. సో మీరు అదే హై ఎండ్లోకి వెళ్ళండి. హై ఎండ్లో తీసుకుంటే మీకు సోనీ, హెచ్టీసీ, ఎల్జీ, శాంసంగ్ ఇవన్నీ మంచి మంచి మొబైల్స్ తయారు చేస్తాయి, ఫ్లాగ్షిప్ మొబైల్స్ తయారు చేస్తాయి. సో సోనీ తీసుకుంటే జెడ్ సిరీస్లో మొబైల్స్ తయారు చేస్తూ ఉంటుంది. మన హెచ్టీసీ మనకి U11 వచ్చింది, అది కూడా చాలా మంచి మొబైల్. అదే మీరు ఎల్జీ జీ సిరీస్ తీసుకున్న ఎల్జీ G3, G4, G6, G5 సో ఇవన్నీ మనకి హై రేంజ్ మొబైల్స్, ఇవి చాలా బాగుంటాయి. అండ్ ఎల్జీలోనే మీకు V సిరీస్ కూడా ఉంటుంది, V10, V20 అని చెప్పేసి. సో ఇవి కూడా మంచి మొబైల్స్. సో ఈ మొబైల్స్ మంచి మొబైల్స్ వీరు హై రేంజ్లో తయారు చేసేవి. అదే మనం మిడ్ రేంజ్లో తీసుకుంటే మాత్రం అంత మంచి మొబైల్స్ అయితే తయారు చేయరు. సో ఇది మెయిన్ ప్రాబ్లం సోనీ, హెచ్టీసీ, ఎల్జీ ఈ ఫోన్లతోటి. సో యూట్యూబర్స్ తీసుకుంటే మనకి వాళ్ళు రివ్యూ చేయాలంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్స్ రివ్యూ యూనిట్స్ పంపిస్తే కానీ వాళ్ళు చేయలేరు. వాళ్ళు కొని చేయడం అంటే కష్టం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్ తీసుకొని, మన ఛానల్ ఇప్పుడు నేను చాలా వరకు ఫోన్స్ రివ్యూ చేశాను. ప్రతి ఒక్క ఫోన్ నేను కొని రివ్యూ చేసింది, తర్వాత మళ్ళీ నేను రీసేల్ చేశాను. సో రీసేల్ చేసినప్పుడు మళ్ళీ అమ్ముడుపోతే ఖచ్చితంగా అది చాలా లాస్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, సో ఈ ఎస్ఆర్టీ ఫోన్ ఉంది, ఎస్ఆర్టీ ఫోన్ నేను 14,000 పెట్టుకున్నాను. సో ఇది రివ్యూ చేసిన తర్వాత అమ్ముడు పోలేదు. సో దీనివల్ల మనకి ఇప్పుడు నేను కొనేది 14,000కి, ఆ 14,000 లాస్. అదే మరి మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ ఫోన్ కొన్నాను. సో మైక్రోమాక్స్ ఇవోక్ పవర్ 7,000 పెట్టుకున్నాను. సో అది కూడా ఎవరు తీసుకోరు. సో అట్లా తీసుకుంటే మనకి ఇప్పుడు 21,000. సో 21,000 నాకు లాస్. సో చాలామంది ఇండియన్ బ్రాండ్స్ ఎందుకు రివ్యూ చేయరు అని అడుగుతుంటారు. సో ఇండియన్ బ్రాండ్స్ మనం రివ్యూ చేస్తే మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి అమ్మాలంటే ఎవ్వరు కొనరు. అక్కడ చాలా లాస్ వస్తుంది. 21,000 అంటే దగ్గర 25 days సంపాదన అనుకోండి. సో అంత లాస్ అనమాట ఈ మొబైల్ ఫోన్స్, ఈ 2 మొబైల్ ఫోన్స్ వల్ల నాకు ఇప్పటి వరకు. సో అందుకే అన్ని బ్రాండ్స్ మనం రివ్యూ చేయలేము. సో మార్కెట్లో ఏదైతే పాపులర్ ఉంటుందో సో అవి రివ్యూ చేస్తే ఏమైందంటే కొనే వాళ్ళకి ఈజీ అవుతుంది అండ్ మాకు కూడా అమ్మడానికి ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ షామీ తీసుకోండి. షామీ ఫోన్ ఒక్కడు కూడా నా దగ్గర ఇప్పుడు లేదు. OnePlus తీసుకోండి. OnePlus ఫోన్ నేను రివ్యూ చేసిన ఫోన్ నా దగ్గర ఉండదు. సో ఎప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేస్తానో అప్పటి నుంచి దానికి డిమాండ్ మొదలవుతుంది. నేను ఈజీగా అమ్మేయచ్చు దాన్ని. షామీ తీసుకున్నా, OnePlus తీసుకున్నా ఈజీగా అమ్మేసాను, నాకు ప్రాబ్లమ్స్ ఏమీ లేవు. సో మిగతా ఫోన్స్ అమ్మాలంటే నాకు చాలా ప్రాబ్లం అయింది. ఖచ్చితంగా నాకు ఒక్కొక్క ఫోన్లో 4,000 to 5,000 లాస్ అయితే వస్తూ ఉంటుంది. అదే నేను షామీ ఫోన్ అమ్మాలంటే ఒక 1,000 రూపీస్ లాస్కి, లేకపోతే 500 రూపీస్ లాస్కి అమ్మేశాను. సో ఒకవేళ మీరు మా ఛానల్ వ్యూస్ తీసుకున్నా కానీ ఒకసారి మీరు వెళ్ళి చూడండి, ఫుల్ రివ్యూస్ ఒకసారి చెక్ చేయండి. రెడ్మీ నోట్ 4 ఫుల్ రివ్యూ వీడియో 4,64,000 సంథింగ్ వ్యూస్ ఉంటాయి. అదే మీరు రెడ్మీ 4 రివ్యూ తీసుకుంటే అది కూడా 1 lakh పైన ఉంటుంది. అండ్ లెనోవో K6 పవర్ కూడా 1 lakh పైకి వెళ్ళింది, ఇప్పుడు వెళ్ళింది అది. సో ఇట్లా మనకి ఏదైతే డిమాండ్ ఉన్నాయో ఆ ఫోన్స్ నేను రివ్యూ చేస్తే వ్యూస్ ఎక్కువ వస్తాయి. డిమాండ్ అయిన ఫోన్స్ నేను రివ్యూ చేసినా కానీ వేస్టే. సో ఇప్పుడు ఈ ఫోన్ వల్ల ఇప్పుడు ఎస్ఆర్టీ ఫోన్ నేను చేసిన రివ్యూస్ అంటే అన్బాక్సింగ్ కానీ, కెమెరా రివ్యూ కానీ, గేమింగ్ రివ్యూ కానీ, ఫుల్ రివ్యూ కానీ మొత్తం కలుపుకుంటే నాకు 1,000 రూపాయలు కూడా రాలేదు. సో ఫోన్ వల్ల నాకు చాలా లాస్ వస్తుంది. నాకు కొత్త కాబట్టి నేను స్టార్ట్ చేసి ఒక 9 months అవుతుంది కదా ఇవన్నీ కొన్ని రివ్యూ చేయడం. సో ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏమేమి కొనాలి, ఏమేమి కొనకూడదు అని చెప్పేసి. సో ఇప్పుడు నేను డిసైడ్ అవ్వచ్చు ఏ ఫోన్స్ కొనాలో, ఏ ఫోన్స్ కొనకూడదు.
సో అట్లా యూట్యూబర్ అనే వాళ్ళు డిసైడ్ అవుతారు. సో ఇప్పుడు నేను సోనీ కానీ హెచ్టీసీ కానీ ఎల్జీ కానీ మొబైల్ కొన్నానంటే ఖచ్చితంగా నాకు చాలా లాస్ వస్తుంది. సో అందుకే కొనలేను. సో వీటితో పాటు ఇప్పుడు నేను ఇండియన్ బ్రాండ్స్ కొనాలన్నా కానీ ఆలోచిస్తున్నాను. యూరేకా బ్లాక్ చాలామంది రివ్యూ కావాలని అడిగారు. సో అది అమ్ముడు పోయిద్దా లేదా అని చెప్పేసి అసలు నేను దాన్ని రివ్యూ చేయాలని కూడా అనుకోలేదు. ఎందుకంటే దానిలో మనకు ఆల్రెడీ స్నాప్డ్రాగన్ 430 ప్రాసెసర్ చాలా మొబైల్స్ రివ్యూ చేశాను. K6 పవర్, రెడ్మీ 3S ప్రైమ్, సో చాలా మొబైల్స్ రివ్యూ చేశాను. ఇప్పుడు నోకియా 6 రాబోతుంది. సో నోకియా 6 కూడా కొనాలి. ఎందుకంటే నోకియా 6 కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అట్లాంటి ఫోన్స్ రివ్యూ చేస్తే నాకు ఈజీ అవుతుంది, వ్యూస్ వస్తాయి, ప్లస్ కొంచెం రెవెన్యూ జనరేట్ అవుతుంది. మళ్ళీ నేను తిరిగి అమ్మేయడానికి ఈజీ అవుతుంది. సో ఒకవేళ నేను తిరిగి అమ్మలేకపోతే ఖచ్చితంగా 1 మంత్ నా సంపాదన అంతా లాస్ట్ అయిపోయినట్టే. సో అట్లా నాకు ప్రాబ్లం అవుతుంది. సో నాకనే కాదు, ప్రతి యూట్యూబర్కి అదే ప్రాబ్లం. సో అందుకే చిన్న చిన్న యూట్యూబర్స్ ఎవరు అన్ని ఫోన్స్ రివ్యూ చేయలేరు. సో చాలామంది ఏమంటుంటారంటే మీరు Xiaomiకి అమ్ముడుపోయారు, లేకపోతే Lenovoకి అమ్ముడుపోయారు, లేకపోతే OnePlusకి అమ్ముడుపోయారు. సో ఈ కామెంట్లు వస్తూ ఉంటాయి అనమాట. అవన్నీ పట్టించుకోము. ఎందుకంటే నేనేం చేస్తానో నాకు తెలుసు, నా మనసుకు తెలుసు. సో మేము అన్ని మొబైల్స్ రివ్యూ చేయాలని ఉంటుంది, కానీ అన్ని మొబైల్స్ కొని రివ్యూ చేయడం అంటే చాలా చాలా కష్టం. అందుకే మేము చేయలేము. నేను ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి నేను ఫాలో అయ్యే ఛానల్స్. సో వాళ్ళందరూ కూడా చాలా వరకు రివ్యూస్ తగ్గించేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ నుంచి రెవెన్యూ తగ్గిపోయింది. సెకండ్ వచ్చేసరికి జనాలు చూడట్లేదు. సో ఒకవేళ మీరు చూస్తే ఓకే ఈ ఫోన్ చూస్తున్నారు, ఈ బ్రాండ్ చూస్తున్నారు అని చెప్పేసి కొని రివ్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా డబ్బులు కొంచెం కష్టమవుతుంది. సో ఇప్పుడు నేను ఛానల్ స్టార్ట్ చేసిన దాని నుంచి నేను ఎప్పుడు ఈ మొబైల్ రివ్యూస్ తప్పితే మిగతా గ్యాడ్జెట్స్ రివ్యూస్ అంత చేయలేదు. ఇయర్ ఫోన్స్ లేకపోతే VR హెడ్సెట్స్ ఇట్లాంటివి చేశాను, కానీ మిగతా గ్యాడ్జెట్స్ అసలు నేను పట్టించుకోలేదు. సో ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నాను అంటే మిగతా గ్యాడ్జెట్స్ కూడా మనం రివ్యూ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో బ్లూటూత్ స్పీకర్స్ ఇట్లాంటివి కూడా రివ్యూ చేయాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో దాని ప్రకారం నేను మనీ అడ్జస్ట్ చేసుకోవాలి. సో మొబైల్ రివ్యూస్తో పాటు ఇవి కూడా చేయాలి. సో ఇట్లాంటివి కూడా నేను చేయాలనుకుంటున్నాను. అండ్ యూట్యూబ్ సంబంధించి కొన్ని గ్యాడ్జెట్స్ ఉంటాయి కదా, మైక్రోఫోన్స్ కానీ లేకపోతే సెటప్ ఉంటుంది కదా, నేను కొనే నా సెటప్, సో అవి కూడా రివ్యూ చేస్తాను. సో ఇంతవరకు నేను కొన్నవన్నీ అయితే ఖచ్చితంగా ఏదైతే మొబైల్స్ నేను కొన్నానో వాటిని అమ్మేసిన తర్వాత వచ్చిన డబ్బులతో నేను చాలా గేర్ కొన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మైక్ తీసుకొని మైక్ కొన్నాను, లెన్స్ కొన్నాను, అండ్ ఈ ల్యాప్టాప్ నేను మ్యాక్బుక్ ఎయిర్ కొన్నాను. సో ఇవన్నీ ఏం చేసామనంటే మొత్తం మొబైల్స్ అయితే రివ్యూ చేశాను, వాటిని తిరిగి అమ్మేసి వాటి డబ్బులతో ఇవన్నీ కొన్నాను. సో ఖచ్చితంగా టెక్ ఛానల్ అంటే ఖచ్చితంగా మనం గేర్ అనేది అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఖచ్చితంగా టెక్ ఛానల్స్ అంటేనే ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉండాలి. సో వచ్చేది తక్కువ పోయేది ఎక్కువ అన్నట్లు ఉంటుంది అనమాట. సో ఫ్యూచర్లో ఏమన్నా మనకి రివ్యూ నోట్స్ వస్తే ఖచ్చితంగా లాభం అయితే ఉంటుంది, రాకపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఇట్లనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో అందుకే హెచ్టీసీ కానీ సోనీ కానీ ఎల్జీ కానీ మొబైల్స్ ఎక్కువ యూట్యూబర్స్ రివ్యూ చేయరు, మన సైడ్ అసలు చేయరు. ఎందుకంటే మన సైడ్ చాలా తక్కువ వాటిని అసలు పట్టించుకోరు. మీరు ఫారెన్ కంట్రీస్ చూస్తే, ఫారెన్ యూట్యూబ్ ఛానల్ చూస్తే ఖచ్చితంగా వీటి గురించి రివ్యూస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి రివ్యూ నోట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో మన సైడ్ రివ్యూ యూనిట్స్ కూడా చాలా చాలా తక్కువ పంపిస్తూ ఉంటారు. సో పెద్ద పెద్ద ఛానల్స్కి రివ్యూ యూనిట్స్ వెళ్తాయి, సోనీ హెచ్టీసీ ఎల్జీ. సో మిగతా వాళ్ళు అసలు రివ్యూ యూనిట్స్ పంపించరు. అసలు కొన్ని ఛానల్స్కి అయితే అసలు పంపించరు, పెద్ద ఛానల్స్ కూడా పంపించరు. సో ఎవరైనా ప్యాషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని కొని రివ్యూ చేస్తారు. సో ఖచ్చితంగా వాళ్ళకి లాస్ వస్తుంది. సో నేను ఫస్ట్లో చూసాను, రంజిత్ సార్ కూడా చాలా మొబైల్స్ చేశారు, సోనీ హెచ్టీసీ ఎల్జీ. ఫస్ట్లో నేను యూట్యూబ్ చూడడం మొదలుపెట్టినప్పుడు, తర్వాత తగ్గించేశాడు. అసలు హెచ్టీసీ సోనీ ఎల్జీ మొబైల్స్ రివ్యూ చేయడమే తగ్గించేశాడు. ఒకవేళ రివ్యూ యూనిట్స్ వస్తే చేస్తున్నారు, లేకపోతే చేయటం లేదు. సో రీసెంట్గా ఒక వీడియో చేశారు, హౌ డు ఐ రన్ దిస్ ఛానల్ అని చెప్పేసి. కావాలంటే మీరు ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో చెప్పేశాడు హెచ్టీసీ ఎల్జీ సోనీ నేను కొన్నప్పుడు పాత మొబైల్స్ నేను అమ్మడానికి చాలా కష్టపడ్డాను. సో కొనేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఎవరైనా కొత్త ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా అది యూస్ అవుతుంది ఆ వీడియో. సో ఇది ఫ్రెండ్స్, ఓవరాల్గా అయితే హెచ్టీసీ సోనీ ఎల్జీ మొబైల్స్ అందుకే రివ్యూ అయితే మీకు ఎక్కువ కనపడవు. సో మంచి బ్రాండ్స్ అవి, కాకపోతే హై ఎండ్లో మొబైల్స్ బాగుంటాయి కానీ మిడ్ రేంజ్లో మొబైల్స్ అంతా బాగోవు. సో బ్రాండ్ని కూడా అవి తర్వాత ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయినాయి ప్రజల్లో. సో అది మైనస్ పాయింట్. శాంసంగ్ తీసుకుంటే మనకి శాంసంగ్ బ్రాండ్ని ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. సో అక్కడ డిఫరెన్స్ సోనీ హెచ్టీసీ ఎల్జీకి శాంసంగ్కి. సో శాంసంగ్ కూడా మిడ్ రేంజ్లో అంత అద్భుతమైన మొబైల్స్ అయితే తయారు చేయదు, కానీ వాటికి మంచి మార్కెట్ ఉంది. మిడ్ రేంజ్లో జే సిరీస్ తీసుకుంటే హైయెస్ట్ సెల్లింగ్ అనమాట ఆఫ్లైన్లో. సో మంచి సేల్ ఉంటుంది వాటికి. అదే మీరు సోనీ హెచ్టీసీ ఎల్జీ తీసుకుంటే అసలు మిడ్ రేంజ్లో అంత మార్కెట్ అయితే ఉండదు వాటికి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ బ్రాండ్స్ గురించి నా అభిప్రాయాలు. మంచి బ్రాండ్సే, కాకపోతే యూట్యూబర్స్ అనే వాళ్ళు వీటిని కొన్ని రివ్యూ చేయడానికి అయితే ముందుకు రారు, ఖచ్చితంగా లాస్ అయితే భరించాల్సి వస్తుంది. సో ఇది ఓవరాల్గా బ్రాండ్స్ గురించి. వీడియో నచ్చితే మీకు లైక్ బటన్ ప్రెస్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమన్నా ఈ బ్రాండ్స్ గురించి మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పంచుకోండి. This is your Prasad signing off. I'll see you in my next video. Thanks for watching. Bye bye now.